బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదాని వ్యవహారంపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ ప్రజలను మోసం చేసి మోదీ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని గద్దెదించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. మోడీ గారు ఈ దేశాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మనం ఒకటోడే లక్ష్యం ఈ మోడీ ప్రభుత్వాన్ని నింపడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేద్దామని మనం అందరం కలిసికట్టుగా పని చేద్దామో, లేకపోతే ఈ దేశాన్ని నలుగురు చేతిలో పెట్టి నాశనం చేస్తున్న సంగతి చూస్తున్నాం. ఈ రోజు చూస్తున్న తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి మన పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానాలలో బీఆర్ఎస్ డిపాజిట్ పోయి దగ్గర కూర్చొని రెండు పార్టీలు ఒక దగ్గర కూర్చొని ఇవాళ 7 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. రెండు పార్టీలు ఒకటే అయినాయి. లేకపోతే ఇవాళ 14 స్థానాలు మనం గెలిచేవాళ్ళం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా రాబోయే కాలంలో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఈ పోరాటం ముందు ఇంకా ఉధృతం చేస్తూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మళ్ళా రాజీవ్ గాంధీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందరికీ నమస్కారం.